పాచిపేట మండలంలో ఏకలవ్య పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు వాగుదాడుతూ మృతి చెందడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ ఒక్కో కుటుంబానికి 15 లక్షల ఆర్థిక సహాయం ఉద్యోగాన్ని ప్రకటించడం జరిగిందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. రాష్ట్ర సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో ఆమె మాట్లాడుతూ 3 రోజుల క్రితం సాలూరు నియోజకవర్గం పాచిపేట మండలంలో ఏకలవ్య పాఠశాలకు చెందిన మహేష్, కీర్తి అనే ఉపాధ్యాయులు వాగుదాటుతూ దురదృష్టవశాత్తు మృతి చెందడం జరిగిందన్నారు. మృతుల కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వడంతో పాటు అన్ని విధాలుగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు. ఇద్దరు ఉపాధ్యాయులు వాళ్ళు ఒక 1.5 మంత్ అయింది. మొన్న రీసెంట్గా ఏకలవ్య పాఠశాలలో ఉద్యోగం పొందినటువంటి ఉపాధ్యాయులు ఇద్దరు మహేష్, ఆర్తి. వాళ్ళిద్దరూ వాగు దాటుతుండగా, అంటే ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు తెలుగు రాకపోవడం వల్లనే పాపం వాళ్ళకి ప్రమాదం జరిగింది. వాళ్ళు నార్త్ ఇండియన్స్, వాళ్ళకి పంజాబీ వల్ల అటువైపు ఉన్న రైతులు దిక్కండి వాగు వచ్చేస్తుంది. అంటే మా దగ్గర ఎలా ఉంటుందంటే, మీ అందరికీ కొంచెం ఐడియా లేకపోవచ్చు, వర్షం పడితే మన దగ్గర మాకు వర్షం పడవసరం లేదు, కొండల మీద వర్షం పడినా వాగులు పొంగుతాయి. కానీ అది హాఫ్ అన్ అవరే ఉంటుంది, అది హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ దాని మట్టుగా తగ్గిపోతుంది. ఇది యాక్చువల్గా మా దగ్గర చాలా వరకు వాగులు అలాగే ఉంటాయి. ఎస్టీ ఏరియాలో అది కొండల మీద వర్షం పడగానే ఆ వాగు వచ్చేటప్పుడు ముందుగా ఒక 5 మినిట్స్ ముందు కొంచెం రెడ్ కలర్లో వాటర్ వస్తుంది. అంటే కెలకలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఏరు వస్తుంది అని అర్థం. అందుకే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆగిపోతారు, ఖచ్చితంగా అటువైపు వెళ్ళరు.